ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, గత 2 శుక్రవార ధ్యానాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మొదటి ధ్యానంలో యేసు ప్రభువారు మరి ఒక కొండ మీదకు ఎక్కి ఆయన రూపాంతరం చెందినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దాన్ని ఏమన్నాము అంటే మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరపు కొండ లేకపోతే శిఖర అనుభవము. గత శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నది ఏంటి అంటే, ఒక కుమారుడు అపవిత్రాత్మ చేత బాల్యము నుండి కూడా చాలా బాధింపబడుతూ ఉండగా తండ్రి వేదన చెందుతూ యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. మరి ఆ కుమారుడు తరచుగా నీళ్ళల్లో అగ్నిలో పడిపోతున్నాడు. వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలియడం లేదు. కాబట్టి అది ఒక చాలా వేదనతో కూడినటువంటి పరిస్థితి. దానిని మనము వ్యాలీ ఆఫ్ డిస్ఫిగరేషన్ అని ధ్యానం చేసుకున్నాము. అంటే ఆ వ్యక్తి యొక్క రూపము ఉండవలసిన రీతిగా లేకుండా ఉండినటువంటి స్థితి, అది ఒక లోయ వంటి పరిస్థితి అని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఆ యొక్క మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, వ్యాలీ ఆఫ్ డిస్ఫిగరేషన్, ఈ రెండిటికి మధ్యలో యేసు ప్రభు వారికి ఆయన శిష్యత్రయానికి ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. శిష్యత్రయం అంటే పేతురు, యోహాను, యాకోబు. ఈ సంభాషణలో ఏమి జరిగింది, అక్కడ ఆ మాటలు ఏమిటి, లేకపోతే ఆ యొక్క సబ్జెక్ట్ ఏమిటి అని మనం చూస్తే, యేసు ప్రభువారు చెప్తున్నారు, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచే వరకు ఇప్పుడు మీరు కొండ మీద ఏదైతే చూశారో దానిని గురించి ఎవ్వరితో మీరు చెప్పొద్దు అని చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక ఆజ్ఞగా ప్రభువారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారనమాట. అయితే శిష్యులు కన్ఫ్యూజ్ అయ్యింది, ఏంటంటే మృతులలో నుండి లేవడం అంటే ఏంటి, ఇది మనకు తెలియదే, అది ఎలా ఉంటుంది అని వారిలో వారు తర్కించుకున్నారు. ఆ విషయాన్ని వారు మనసులో అలా భద్రంగా ఉంచుకున్నారు. ఆ తర్వాత వారు ఒక ప్రశ్నను యేసు ప్రభు వారికి వేశారు. అదేంటంటే, మరి ఏలియా వచ్చి ముందుగా అన్నీ చక్కబెడతాడు, ఏలియా రావాలి అని శాస్త్రులు చెప్తున్నారు కదా, ఇదేంటి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఏలియా ముందుగా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు అనేటటువంటి మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు శ్రమపడి తృణీకరించబడాలని కూడా వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పి, ఇంకా ఏమన్నారంటే, ఏలియా వచ్చాడు, అతని గురించి వ్రాయబడిన ప్రకారము ప్రజలు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేశారు అని అన్నారు. ఇది మరి ఇక్కడ వారి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. బైబిల్లో వ్రాయబడినటువంటి ఏ భాగమైనా దాని యొక్క ప్రత్యేకత, దాని యొక్క కనెక్షన్ అది కలిగి ఉంటుందని మనందరికీ కూడా తెలుసు. మరి ఎందుకు యేసు ప్రభువారు ఆయన పొందినటువంటి రూపాంతర ఆ యొక్క గొప్ప అనుభవం ఇతరులతో చెప్పొద్దని శిష్యులకు ఎందుకు చెప్పారు? ఆ దర్శనాన్ని గురించి మరి తాను మృతులలో నుండి లేచే వరకు కూడా ఎవ్వరి దగ్గర మెన్షన్ చేయొద్దని ఎందుకు చెప్పారు? సహజంగా మనకు ఎలాంటి ఉత్సుకత ఉంటుందంటే, మనకు ఏదైనా ఒక నూతన విషయం తెలిసింది, నూతనమైనటువంటి ఒక సంగతి మనకు తెలిసింది, అది చాలా సెన్సేషనల్ విషయము, అయితే మనం దాన్ని మనసులో పెట్టుకోలేం. ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి ఎవరికొకరికి చెప్పేయాలి, ఇలా జరిగింది, ఇలా జరిగింది, మేము ఇలా చూసాము అని మనకు ఆ ఉత్సుకత అనేటటువంటిది ఉండడం సహజం. అందులో నాడు ఈ శిష్యులు చూసినటువంటి యేసు ప్రభు వారి యొక్క మహిమ దర్శనం చాలా అద్భుతమైనటువంటిది. మనం ఆ దినం ధ్యానం చేసుకున్నాం. అలాంటిది ఎప్పుడూ ఎవరికి, ఏ గురువుకు, ఏ మతస్థాపకునికి, ఏ ప్రవక్తకు, ఏ వ్యక్తి యొక్క జీవితంలో కూడా జరగలేదు. ఇట్ వాజ్ సో వండర్ఫుల్, ఇట్ వాజ్ ట్రెమెండస్. కాబట్టి ఇంకా ఎంత అధికంగా వారు చెప్పాలని అనుకుంటారు దాని గురించి, కానీ ప్రభు దాని గురించి చెప్పొద్దన్నారు. అయితే పేతురు తర్వాత కాలంలో యేసు ప్రభు వారు మృతులలో నుండి లేచిన తర్వాత తన పత్రికలో దానిని మెన్షన్ చేశాడు. అది మనందరము కూడా చదువుకున్నాము. అయితే ఎందుకని ప్రభువారు అది వద్దని చెప్పారు? ప్రియమైనటువంటి వారులారా, సహజంగా
ఇలాంటి అనుభవాన్ని పొందిన వారు లేకపోతే ఇలాంటి మహిమతో నింపబడినటువంటి వారు ఈ లోకంలో మనం చూసినట్లయితే తమను గురించి ఇతరులకు అధికంగా చెప్పాలని, ఈయన ఇంత మహిమ కలిగిన వాడు, ఇంత గొప్పవాడు, ఇంత శక్తి గలవాడు, ఇంత అద్భుతమైన వాడు అని చెప్పాలని, అడ్వర్టైజ్ చేయాలని కోరుకుంటారు. కానీ ప్రభువారు పరిఖండితంగా ఆజ్ఞాపించారు, ఎవరితో కూడా చెప్పొద్దు అని. ఎందుకు ఇలా అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి విషయాన్ని మనము గమనిస్తే ఇందులో ఒకవేళ శిష్యులు ఈ ముగ్గురు శిష్యులు వచ్చి ఇలా జరిగింది, ఇలా జరిగింది ప్రభు, ఇలాగా ఆ సూర్యుని కంటే వెలుగుమయముగా ఆయన ప్రకాశించాడు, ఆయన వస్త్రాలు దగదగా మెరిశాయి, మేము ఏలియాని మోషేను చూసాము అని చెప్పినట్లయితే వినడానికి బాగుంటుంది, కానీ ఎవరైనా దాన్ని నమ్ముతారా? అంత దివ్యమైనటువంటి ఒక సంఘటన ఎప్పుడైతే ప్రజలు నమ్మలేరో దాని విలువ తగ్గిపోతుంది. కాబట్టి అది నమ్మశక్యము కానంతటి గొప్పది, కాబట్టి ఇంకా నమ్మగలిగే అంతటి ఆ యొక్క శక్తి కానీ లేకపోతే స్వీకరించే అంతటి స్థితి కానీ ఇంకా మనుషులకు లేదు. కాబట్టి మొట్టమొదటి ప్రభు అన్నారు, డోంట్ స్పీక్ అబౌట్ ఇట్ ఎనీవేర్ అని ఆయన చెప్పిన విషయాన్ని మనము గ్రహించవచ్చు. రెండవది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు చెప్పినట్లయితే విన్నటువంటి వారి యొక్క విశ్వాసము బలపడుతుందా, లేకపోతే అది చివరి వరకు కూడా వారి విశ్వాసానికి ఒక విషమ పరీక్షగా ఉంటుందా? ఈ రూపాంతర సంఘటన యేసు ప్రభు వారిని అభిమానించేటటువంటి వారిని మనం ఆలోచన చేస్తే వారు దానిని డైజెస్ట్ చేసుకోగలుగుతారా? అది వారి విశ్వాసాన్ని బలపరచగలిగినటువంటిదిగా ఉంటుందా, లేకపోతే వారి విశ్వాస విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికి గురి అవుతారా? కాబట్టి ప్రభువారు వద్దనన్నారు. మూడవది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క పరిచర్య, గంభీరమైన పరిచర్య సువార్తలలో మనం చూస్తాం. అలాగే ఆయన యొక్క మహిమ చాలా అది చెప్పనంతటి అత్యధికమైనటువంటిది. అయితే ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మహిమా స్థితి అత్యధికముగా వాటిని స్థిరపరిచినది ఏంటి, వాటిని రూఢిపరిచింది ఏంటి అంటే, ఈ యొక్క పర్వతం మీద రూపాంతరమైనటువంటి అనుభవం కాదండి. అది ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు ఆయన పరిచర్యను, ఆయన మహిమను అవి కన్ఫర్మ్ చేసినటువంటిదిగా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, రూపాంతర కొండ మీద యేసుప్రభు రూపాంతరము చెందినటువంటి స్థితి చాలా అద్భుతమైనటువంటిది. కానీ కేవలము ఆ దర్శనము మానవాళికి రక్షణను ప్రసాదించలేదు. రక్షణను ప్రసాదించగలిగింది ఏంటి? మానవాళికి రక్షణను అందించడానికి కదా ప్రభువారు వచ్చారు, తన మహిమను చూపించుకోవడానికి కాదు కదా. ఈ మహిమను చూపించడం శిష్యులకు అది ఒక సంకేతం, ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు అని చెప్పడానికి. అయితే శిష్యులకు కూడా ఆ దర్శనము రక్షణకరమైనటువంటిది కాదు. ఎందుకంటే దర్శనం చూసిన తర్వాత కూడా శిష్యుల యొక్క వ్యక్తిగత జీవితాలలో, వారి యొక్క క్యారెక్టర్లో మార్పు ఏమీ రాలేదు. కానీ ఒక వ్యక్తిని పరివర్తన చెందించగలిగింది, ఒక వ్యక్తి జీవితానికి పాప క్షమాపణను కలిగించి రక్షణను కలిగించగలిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థాన దర్శనం. అది లేకుండా ఇది చెప్తే ఇది కూడా ప్రజలు నమ్మలేనటువంటి వారుగా, దాని యొక్క విలువ తగ్గిపోయేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రభువారు మృతులలో నుండి లేచే వరకు దీనిని ఎవరికీ చెప్పొద్దు అని అన్నారు. ఆయన ఇలా చెప్పటంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఆయన మరణ పునరుత్థానాలు మానవాళికి రక్షణ ప్రసాదితాలుగా ఉన్నాయి. మనుషులు దేవుని యొక్క మహిమలను ఎన్నిటినో మాట్లాడతారండి. ఆయన నాకు ఇది చేశాడు, అది చేశాడు అని ఆయన చేసిన మేలులు, అద్భుత కార్యాల గురించి చెప్తారు. అవన్నీ వాస్తవాలే. కానీ
ఒక వ్యక్తి యొక్క జీవితంలో అసలు సిసలైనటువంటి సాక్ష్యం ఏంటి? యేసు ప్రభు నన్ను రోగం నుండి స్వస్థపరిచాడంటే అది గొప్ప సాక్ష్యమా? వాస్తవమే. యేసు ప్రభు వారు పలానా ఆర్థిక పరమైనటువంటి కష్టస్థితిలో నుండి ఆయన నన్ను విడిపించాడు అని చెప్పడం గొప్ప సాక్ష్యమా? వాస్తవమే. ఇలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం చెప్పచ్చు. మనకు కలిగిన విడుదలను గురించి, మనకు కలిగిన స్వస్థతను గురించి, మనం తప్పించబడిన విధానాన్ని గురించి, లేకపోతే దేవుడు అనుగ్రహించినటువంటి మరి అసాధారణమైనటువంటి దీవెనలను గురించి. కానీ అసలు సిసలైనటువంటి సాక్ష్యం రక్షణ సాక్ష్యం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇదిగో నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు నా పాపాన్ని క్షమించాడు, నన్ను పవిత్రపరిచాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, నన్ను పరలోక రాజ్య వారసుడిగా వారసురాలిగా చేశాడు. ఈ లోకంలో ఆయన కొరకు జీవించే జీవితాన్ని ఆయన నాకు ప్రసాదించాడు. ఈ సాక్ష్యం లేకుండా మిగిలిన ఎన్ని గొప్పలు యేసు ప్రభు గురించి దేవుని గురించి మనం చెప్పిన ప్రియమైనటువంటి వారులారా, దేవుడు పెద్దగా సంతోషించడండి. అది పెద్దగా ఆయన, ఎందుకంటే అది అద్భుతం అనేటటువంటి దేవునికి మామూలు, మనకు అద్భుతం. అది ఇట్ ఈజ్ హిస్ పవర్, అది ఆయనకు శక్తి, అది ఆయనకు ప్రభావము, ఆయనకు అది సామాన్యమైనటువంటిది. మనకు లోకంలో అవి జరగవు కాబట్టి మనకు జరిగినప్పుడు అది మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది దేవుని కృపే, దేవునికి వందనాలు. కానీ ఒక వ్యక్తి జీవితంలో తాను రక్షించబడ్డాననేటటువంటి ఆ యొక్క వ్యక్తిగత అనుభవము, దానిని అతడు మరి సాక్ష్యరూపకంగా లోకంలో ప్రకటించే విధానము, సాక్షిగా జీవించే విధానము దేవునికి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇది మనం చెప్పనంత వరకు, మనం ఎన్ని చెప్పినా కానీ అది అంత విలువైనదిగా, వ్యాలిడ్గా అనిపించకపోవచ్చు. దీనిని మనము గమనించవలసినటువంటి వారంగా మనం ఉన్నామని నేను దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క విషయాలు ప్రభువారు చెప్పినప్పుడు శిష్యులకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, మృతులలో నుండి లేవడం అంటే ఏంటి? ఇప్పటికీ కూడా లోకంలో చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మృతుల్లో నుండి లేచారు అంటే అది క్రైస్తవుల యొక్క మూఢ నమ్మకం అని అనుకుంటున్నారు. ఇట్స్ ఎ బ్లైండ్ ఫెయిత్ అని అనుకుంటున్నారు. క్రైస్తవులు అలా అనుకుంటారు అని అనుకుంటున్నారు. అది వాస్తవికమని, లేకపోతే చారిత్రక సంఘటనని, ఆ ప్రభు ఆయన చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడని లోకం నమ్మలేకపోతూ ఉన్నది. ఎందుకంటే అది నమ్మకానికి, సాధారణంగా దానిని స్వీకరించడానికి సులువైనటువంటి సత్యము కాదది. అది చాలా విలువైనటువంటిది. ఆ ప్రభువును మనం తేరి చూస్తేనే అది వాస్తవమని మనం నమ్మగలము. కాబట్టి నాడు శిష్యులు దీనిని అర్థం చేసుకోలేకపోయారు. మృతులలో నుండి అంటే ఒక ఏలియా కానీ ఎలీషా కానీ చనిపోయినటువంటి వాడిని లేపారు అనేటటువంటిది విన్నారు. కానీ చనిపోయినటువంటి వాడు వాడిగా లేచాడు అనేటటువంటిది ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే అది మానవాతీతమైనటువంటిది. ఇట్స్ నాట్ న్యాచురల్, అది స్వాభావికమైనటువంటిది కాదు. మానవుని యొక్క శక్తిలో ఉన్నటువంటి ఒక విషయం కాదు అది. అది మానవాతీతమైనటువంటిది. దట్ ఈస్ సూపర్ న్యాచురల్. అది కేవలము మరి ప్రకృతికి అతీతమైనటువంటిది. ప్రకృతికి అతీతమైనటువంటిది మనిషి ఎలా చేయగలడు? చేయలేడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాడు కేవలం మనిషి కాదు, ఆయన దైవ మానవుడు, ఆయన దైవ కుమారుడు. కాబట్టి అది సాధ్యమయ్యింది. విశ్వాసులమైనటువంటి మనకు ఈ విషయంలో ఎన్నడూ కూడా సందేహం ఉండకూడదు. లోకం ఈ యొక్క మనలో నాటుకుని ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని కుదిలించాలని లోకం ప్రయత్నం చేయవచ్చు. ఈ సత్యాన్ని బట్టి లోకం మనల్ని హేళన చేయవచ్చు. ఈ సత్యాన్ని బట్టి లోకం మనలను అపహాస్యం చేయవచ్చు. ఏది నిరూపించండి అని మనల్ని ఛాలెంజ్ చేయవచ్చు. కానీ ప్రియమైనటువంటి వారులారా, అలా నాటుకుని దానిని పెళ్ళగించబడకుండా ఉండనట్లు ఈ విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండుట చాలా చాలా ప్రాముఖ్యం. మనకు ఇవ్వబడినటువంటి విశ్వాస సూత్రం మనకు
ఏమని అది పదే పదే ఆ విశ్వాసాలు స్థిరపడమని చెప్తుంది అంటే ఇదిగో ఈ సత్యాలన్నీ ఉన్నాయి. అందుకనే విశ్వాస సూత్రం, మనం ఒప్పుకునేటటువంటి విశ్వాస ప్రమాణం చాలా ప్రశస్తమైనది, ప్రాముఖ్యమైనది. మన విశ్వాసానికి అది ఒక కాపుదల లాంటిది అన్నమాట. బ్రీఫ్గా ఉంది, కానీ ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకోవడానికి, మనం దేన్ని నమ్ముతున్నామో, దేన్ని ఆచరిస్తున్నామో, మరి దానిని మనము రిఫ్రెష్ చేసుకోవడానికి అది ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి ఆ యొక్క నిధిగా ఉన్నది అని నేను తెలియచేస్తున్నాను. అయితే శిష్యులు వారికి ఒక సందేహం మనసు అలా ఉండిపోయింది. యేసుప్రభు వారి యొక్క కాన్వర్సేషన్ ఆయన చేస్తూ ఉండగా వారికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, వారి శాస్త్రులు అంటే మనకు తెలుసు కదా, లేఖనాలను తిరిగి తిరిగి వ్రాసేటటువంటి వారు. నాడు ఈ యొక్క ప్రింటింగ్ లేనటువంటి ఈ సమయంలో ఈ యొక్క లేఖనాలన్నింటినీ కూడా చేత్తో వ్రాసేవాళ్ళు. వీళ్ళు తరచూ చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మెస్సియా రాకముందు ఏలియా వస్తాడు అని చెప్తూ ఉండేవారు. దేనిని ఆధారం చేసుకుని చెప్పేవాళ్ళు అంటే, పాత నిబంధనలో ఆఖరి పుస్తకమైనటువంటి మలాకీలో, ఆ మలాకీ ప్రవచనాల్లో చివరి ప్రవచనంలో, ముగింపు ప్రవచనాల్లో ఉన్నటువంటి దానిని ఆధారం చేసుకుని వారు అలా చెప్తూ ఉండేవారు. మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇది ఎండింగ్ వర్సెస్ అన్నమాట. 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును అని వ్రాయబడి ఉంది. ఏలియా వస్తాడు. ఏలియా వచ్చిన తర్వాత మహాభయంకరమైనటువంటి దినం వస్తుంది. అయితే ఏలియా వచ్చి చేసే పని ఏంటంటే, మరి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పేటటువంటి గొప్ప పరిచర్య చేస్తాడు అని చెప్పి మలాకి వ్రాశాడు. దానిని ఆధారం చేసుకుని మెస్సియా రాకమునుపు ఏలియా వస్తాడు, ఇదే మనకు గుర్తు అని చెప్పి శాస్త్రులు చెబుతూ ఉండేవారు. అందుచేత శిష్యులకు డౌట్ వచ్చింది. యేసు ప్రభువా, నీవు మెస్సియా అని మేము నమ్ముతున్నాము, కానీ నీవు వచ్చే ముందు ఏలియా రావాలి కదా. లేకపోతే ఇప్పుడే వాళ్ళ కొండ మీద ఏలియాని చూశారు, రూపాంతర కొండ మీద ఏలియా వచ్చాడు కరెక్టే, కానీ ఏలియా కంటే ముందే నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చిన తర్వాత కదా ఏలియా వచ్చి మాకు కనపడ్డాడు, ఇదేంటిది మాకు అర్థం కావడం లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక ప్రశ్నను వేసినట్లు మనము గమనించగలం. ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలు ప్రజలు, యూదులైనటువంటి ప్రజలు, వారు పస్కాను ఆచరించేటటువంటి సమయంలో వారు ఏలియా గురించినటువంటి ఒక నమ్మకాన్ని వారు ప్రదర్శిస్తారు. అదేంటి అంటే, పస్కా అనేటటువంటి పండగ ఇశ్రాయేలీలకు చాలా ప్రాముఖ్యమైన పండగ. చెప్పాలంటే వారి పండగల్లో ప్రధానమైనటువంటి పండగ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది వారి యొక్క విమోచనను జ్ఞాపకం చేసేటటువంటి పండుగ. ఐగుప్తు చెరలో వారు ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచించబడ్డారు. పస్కా ఆచరణలో గొర్రెపిల్లను మరి వధించి ఆ యొక్క రక్తాన్ని వారి ద్వారబంధాలు పూస్తారు కదా, మనకు తెలుసు. కాబట్టి అది గొప్ప విమోచనకు గుర్తుగా ఉంది. కాబట్టి ఇలాగా వారు ఆ విమోచన జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ యొక్క మలాకీ ప్రవచనాన్ని కూడా వారు జ్ఞాపకం చేసుకుంటారు. వారేమంటారంటే, ఇదిగో పస్కా ఆచరణలో వారు చెప్పుకునేటటువంటిది ఏంటంటే, ఏలియా వస్తాడు, భవిష్యత్తులో జరిగేటటువంటి విమోచన గురించి మనకు తెలియచేస్తాడు, అంటే మెస్సియా రాక గురించి మనకు తెలియచేస్తాడు అని వాళ్ళు నమ్ముతారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ అది వ్రాయబడలేదు, కానీ అది వారికి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఒక ఆచరణగా వారు పస్కా సమయంలో దానిని వారు ఫాలో అవుతూ ఉంటారు. ఏం చేస్తారు అంటే, అందరికీ కూడా ద్రాక్షారసాన్ని, ఆ సమయంలో వాడు రొట్టె తింటారు, ద్రాక్షారసాన్ని వాళ్ళు త్రాగుతారు. పండగ ఆచరణలు ఒక కప్పుని వారు సపరేట్గా పెడతారు. అందరూ ఉండగా అందరితో పాటు ఒక ఎక్స్ట్రా కప్పును వాళ్ళు పెడతారు. అది ఎందుకోసం అంటే ఏలియా కోసమని వాళ్ళు చెబుతారు. అలాగే వారు పస్కా ఆచరించే సందర్భంలో
వారి ఇంటి ద్వారాన్ని కొద్దిగా ఓపెన్ చేసి ఉంచుతారు. ఎందుకు అంటే ఏలియా ఆ తెరవబడిన ద్వారం గుండా లోపలికి వచ్చి వారితో కూర్చుంటాడు అనేటటువంటి ఒక నమ్మకం. అంటే ఏలియా గురించి వాళ్ళు ఆశించింది ఏంటంటే, నాడు పస్కా మొదటి విమోచనకు అది గుర్తుగా ఉంటే, ఏలియా రాక ద్వారా మెస్సియా అనుగ్రహించేటటువంటి అసలు సిసలైనటువంటి శాశ్వతమైనటువంటి విమోచన మనకు కలుగుతుంది అనేటటువంటి భావన ఉంది. ఇది యూదుల యొక్క ఒక నమ్మకంతో కూడినటువంటి ఒక ఆచరణగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే శిష్యులు ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రభువారు ఆయన ఏమని జవాబు చెప్పారు అంటే, శాస్త్రులు చెప్పిందంతా వాస్తవమే, దట్ ఈస్ ట్రూ. అయితే ఏలియా ఆయన రావడం జరిగింది. ఏలియా వచ్చి తన పరిచర్యను ముగించి వెళ్ళాడు అని అన్నారు. అయితే ఏలియా అంటే ఇన్ పర్సన్ నిజంగానే పాత నిబంధనలో ఆరోహణమైనటువంటి ఏలియా వస్తాడా, లేకపోతే ఇది ప్రభువారు చెప్పినప్పుడు ఒక సింబాలిక్గా చెప్పారా అని మనము లేఖనాలను చూసినట్లయితే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటిది ఏంటంటే, ఇన్ పర్సన్ ఏలియా యేసు ప్రభువారి కంటే ముందు ఆయన వాస్తవంగా రాలేదు. కానీ మరి ప్రభువారు చెప్పినటువంటి ఈ మాట యొక్క భావం ఏంటి? ఏలియా వచ్చాడంటే ఏంటి దాని అర్థం? ప్రియమైనటువంటి వారులారా, లేఖనాల్లో కొన్నిసార్లు ఏలియా గురించిన విశేషాలు మనకు వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, మనం చదువుకోవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని అన్నారు. మీరు అంగీకరించగలిగితే, ఏ ఏలియా వస్తాడని మనం అనుకుంటున్నాం కదా, రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని అన్నారు. అంటే నువ్వు దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇది నువ్వు సత్యమని నువ్వు నమ్మగలుగుతావు అనేటటువంటి భావన. అయితే రాబో ఏలియా ఇతడే అని ప్రభువారు ఎవరిని చూపిస్తూ అన్నారు? ఈ 11వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే అక్కడ బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క ప్రస్తావన ఉంది. బాప్తిస్మమిచ్చే యోహాను తన శిష్యులను యేసు దగ్గరికి పంపి తన యొక్క డౌట్స్ని క్లియర్ చేయడానికి ఆ శిష్యులను పంపిస్తాడు. యేసు ప్రభువారు వారికి అన్ని నిరూపణలు ఇచ్చి పంపించిన తర్వాత ప్రజలతో మాట్లాడుతూ, బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మాట్లాడుతూ, అతని యొక్క ప్రత్యేకత విశిష్టతను గురించి ప్రజలకు తెలియచేస్తూ ఆయన చివరిలో ఏమన్నారంటే, ఇదిగో మీకు ఈ యొక్క సంగతిని అంగీకరించక మనస్సుంటే రాబో ఏలియా ఇతడే అని అన్నారు. కాబట్టి యేసు ప్రభువారి కంటే ముందు ఏలియా వచ్చాడని ప్రభువారు చెప్పింది బాప్తిస్మమిచ్చే యోహానును గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట. లూకా సువార్తలోనికి మనం వెళ్తే అక్కడ కూడా మనకు ఇలాంటి మాటలు కనిపిస్తాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనము చదువుకుంటే, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అనే మాటలు రాయబడ్డాయి. ఏలియా యొక్క శక్తియు ఏలియా యొక్క ఆత్మయు కలవాడైనటువంటి వాడుగా ఈ బిడ్డ ఉండబోతున్నాడు అని ఇక్కడ చెప్పబడింది. ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు అని మనం చూస్తే, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి గబ్రియేలు ఆ ధూపవేదిక ప్రక్కన ధూపం వేయడానికి వెళ్ళినటువంటి యాజకుడైనటువంటి జకర్యాకు ఈ మాటలు చెప్పడం జరిగింది. జకర్యా, మీ కుటుంబంలో ఒక బిడ్డ జన్మించబోతున్నాడు అని చెబుతూ ఆయన ఎలా ఉంటాడో ముందుగానే వర్ణిస్తున్నాడు, ముందుగానే తెలియజేస్తున్నాడు. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడు. అతడు ఈ యొక్క
తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పుతాడు, అవిధేయుల హృదయాన్ని జ్ఞానం గల వారి తట్టు, జ్ఞానం అనుసరించి వారి తట్టు తిప్పుతాడు అని వ్రాయబడి. ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం మలాకీలో చదువుకున్నాం. చూసారా? ప్రతి హృదయాన్ని సిద్ధపరిచేటటువంటి వాడుగా ఉంటాడు. అతని పరిచర్య ఎలా ఉంటుంది అంటే ఏలియా పరిచర్యలా ఉంటుంది. నాట్ ద సేమ్ ఎలైజా బట్ ద పర్సన్ జస్ట్ లైక్ ఎలైజా. ఏలియాయే వస్తాడని కాదు, ఏలియా లాంటి, ఏలియా పరిచర్య చేసినటువంటి అలాంటి పరిచర్య చేసేటటువంటి వ్యక్తి. ఏలియా ఎలాంటి పౌరుషం కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో, ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాడో, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో, అలాంటి మరి జీల్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండబోతున్నాడు. జస్ట్ లైక్ ఎలైజా. ఎవరి వ్యక్తి అంటే జకరియా ఎలిజబెతులకు జన్మించినటువంటి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను అని మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, ఏలియా యొక్క పరిచర్యను మనం గమనిస్తే ఏలియా ఆకాశము నుండి అగ్నిని రప్పించాడు. అతను ప్రార్థన చేయడం ద్వారా, దేవుని యందు అమితమైన నమ్మకం ఉంచడం ద్వారా ప్రజలందరి ముందు కూడా అగ్ని దిగి రావడం జరిగింది. బాప్తిస్మిచ్చి యోహాను ఆకాశం నుండి అగ్నిని రప్పించలేదు, కానీ ప్రతి హృదయంలో అగ్నిని రగిల్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవ్రీ హార్ట్ వాజ్ బర్న్డ్. ప్రతి హృదయము కూడా మండింది అతని యొక్క బోధ ద్వారా. అది అతని యొక్క ప్రత్యేకతగా మనము గమనించగలిగిన వారంగా ఉన్నాం. అనేక విషయాల్లో ఏలియా, బాప్తిస్మిచ్చి యోహాను పోలిక కలిగినటువంటి వారుగా ఉన్నట్టు మనము గమనించవచ్చు. అదేమిటి అంటే మొట్టమొదటిది, ఇరువురు కూడా దేవుని కొరకు విపరీతమైనటువంటి మరి జీల్ కలిగిన వారుగా ఉన్నారు, తపన కలిగిన వారుగా ఉన్నారు. వారు దేవుని కొరకు జీవించడంలో దేనిని లెక్క చేయనటువంటి వారుగా వారిరువురు కూడా ఉన్నారు. వారు ఉన్నతమైన స్థలములలో అంటే అంతఃపురంలో ఉండేటటువంటి రాజులను సహా వారు పాపం చేసినప్పుడు వారిని గద్దించే విషయంలో వారు వెనుకాడలేదు, ధైర్యంగా వారిని గద్దించినట్లు మనం చూస్తాము. ఇదిగో నాడు మనుషులు లేకపోతే సమాజము ఈ యొక్క పాపముతో, లోకముతో కాంప్రమైజ్ అయి కలిసిపోయినటువంటి సందర్భంలో ఇరువురు కూడా నిలిచి ప్రజలను పశ్చాత్తాపం వైపు, మారు మనసు వైపు వారు మరి వారిని నడిపించినట్టుగా, ఆ దిక్కుగా వారు ఒక నిర్ణయం చేసుకునేటట్టుగా ఇద్దరు కూడా పరిచర్య చేశారు. ఏలియా అంటే అందరికీ తెలుసు, హీ అట్రాక్టెడ్ మల్టిట్యూడ్స్. దేశమంతా ఏలియా అంటే తెలుసు. అలాగున ఆకర్షణ కలిగినటువంటి, అందరూ ఎరిగినటువంటి వ్యక్తిగా ఏలియా ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అంతే. అతడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా ప్రజలందరూ కూడా, అంటే టాప్ టు బాటమ్ ఆఫ్ ద కంట్రీ, ఎవ్రీబడి న్యూ హూ జాన్ ద బ్యాప్టిస్ట్ వాస్. అలాగే మరి వారిరువురిని మనం చూసినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి రాజు, రాణి యొక్క ఆగ్రహానికి, కోపానికి గురైనటువంటి వారుగా, మరి వారి యొక్క ప్రాణాలు, అంటే ఈ వ్యక్తుల యొక్క ప్రాణాలని వెదికినటువంటి ఆ సన్నివేశాలు ఇరువురి జీవితాల్లో కూడా ఉన్నట్లు మనం చూస్తాం. ఇద్దరిని మనం చూసినప్పుడు ప్రజాబాహుళ్యంలో కలిసిపోయినటువంటి వారుగా వాళ్ళు లేరు. వారు చాలా చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ కలిగినటువంటి వారుగా, అనేక విషయాల్లో వారు చాలా కఠినమైనటువంటి వారుగా, లేకపోతే వారు చాలా మరి మొహమాటం లేనటువంటి వారుగా, లేకపోతే రిజర్వ్డ్గా ఉన్నటువంటి వారుగా వాళ్ళు ఉన్నారని మనం తెలుసుకోగలం. ఈ రీతిగా మనం చూస్తే అనేక విషయాలు ఇరువురు కూడా ఒక పోలికను కలిగినటువంటి వారుగా మనం చూస్తాం. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. మనుష్య కుమారుడు కంటే ముందు ఏలియా రావాలి అని వ్రాయబడి ఉంది కదా. ఏలియా వంటి వ్యక్తి వచ్చాడు. వచ్చి ఇదిగో ఈ ప్రభువు కొరకు మరి మార్గాన్ని సరళము చేసినటువంటి వాడుగా అతడు ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు ఆయన ఈరోజు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో శాస్త్రులు ఏలియా గురించి చెప్పారు, ఏలియా వస్తాడు మెస్సియాకు ముందని చెప్పారు. అది వాస్తవమే. అయితే మరి మనుష్య కుమారుడు శ్రమలు పడి తృణీకరించబడాలని కూడా వ్రాయబడి ఉంది కదా. దాని గురించి చెప్పారా? అలా వ్రాయబడి ఉన్నది. మరి అదేమి, ఆ సంగతి ఏమి?
అని ప్రభువారు అంటున్నారు. ఈ 3 శుక్రవారాలు కూడా ఈ లేఖనాలు మనం ధ్యానించుకోవడానికి గల కారణం ఏంటంటే, మనం మండల కాలంలోనికి ప్రవేశిస్తున్నాం. మండల కాలంలో మనం ఎక్కువగా ప్రభు యొక్క శిలువకు ముందు చేసినటువంటి పరిచర్య, శిలువ శ్రమలను, ఆయన తృణీకరించబడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన కొరకు ఇవన్నీ ఆయన అనుభవించారు అని మనం ధ్యానం చేసుకుంటాం కదా. అయితే నాడు ప్రజలు, లేకపోతే మత నాయకులు, లేఖనాలు ఎరిగినటువంటి వారు ప్రజల ముందుకు దేనిని తీసుకుని వెళ్ళారు అంటే, ప్రజల ముందుకు వాళ్ళు తీసుకుని వెళ్ళినటువంటిది అంతా కూడా ప్రజలకు మేలు కలుగుతుంది, ప్రజలకు రాజ్యం వస్తుంది, ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది, ప్రజలకు ఇదిగో అన్ని రాజ్యాల కంటే ఈ యొక్క రాజ్యం గొప్ప రాజ్యంగా ఉంటుంది, మెసేజ్ వచ్చి ఇవన్నీ చేస్తాడని ఇవే చెబుతూ ఉన్నారు తప్ప, ఆయన మానవాళికి తీసుకుని వచ్చేటటువంటి రక్షణలో భాగంగా ఆయన శ్రమ పొందుతాడు, హింసను అనుభవిస్తాడు, తృణీకరించబడతాడు, అవమానపరచబడతాడన్న లేఖనాలను వారు చెప్పకుండా ఆగిపోయారు. ఇదిన మనం చదువుకున్నటువంటి 22వ సంకీర్తన అంతా కూడా మరి ప్రారంభ వచనాలు మనం చదువుకున్నాం. ఆ తర్వాత భాగంలోకి వెళ్తే మొత్తం సిలువ దృశ్యం మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఇలాంటి లేఖనాలు ఎన్నో ఉన్నాయి, ప్రారంభం నుండి ఉన్నాయి. ఆయన శ్రమలను గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించినటువంటి ప్రవచన లేఖనాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మరుగున పెట్టి కేవలము ఏవైతే మనుషులకు ఆకర్షణీయంగా ఉంటాయో, దేనైతే వారు అంగీకరిస్తారో సంతోషంగా, అలాంటి వాటిని హైలైట్ చేయటం వలన ప్రజలకు మనము పూర్తి సత్యాన్ని మనము చెప్పలేము. యేసు ప్రభు రెండవ రాక తర్వాత జరిగేటటువంటి వాటిని ఎక్కువగా శాస్త్రులు లేకపోతే పరిసయ్యులు హైలైట్ చేసి ప్రజలకు బోధించారు. ఆయన మొదటి రాక తర్వాత ఆ మొదటి రాకలో ఆయన చేసేటటువంటి వాటిని వారు అధికంగా చెప్పలేకపోయారు. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనము దేవుని బిడ్డలుగా, ఆయన యొక్క లేఖనాలు ఎరిగినటువంటి వారంగా మనము దేనిని జీవించాలి, దేనిని ప్రకటించాలి. ప్రభువారు ఇదిగో శిష్యులను ఈ మాటలు చెప్పడం ద్వారా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లేఖనాలు కూడా ఉన్నాయి. ఈ లేఖనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకంటే మానవాళికి అవే రక్షణ ప్రసాదితాలు. ఆయన మరణాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఆయన మానవాళి కొరకు ఆ దేవుడు పొందే శ్రమలను గురించి తెలియజేస్తుంది. ఏ రీతిగా మానవాళి లేకపోతే మతము ఆయనను వ్యతిరేకించిన వారు ఆయనను ఎలిమినేట్ చేయాలనుకున్నారో దానిని గురించి తెలియజేస్తున్నాయి. ఆ లేఖనాలు కూడా మీరు ఎరిగిన వారుగా ఉండాలి. ఆ లేఖనాలను కూడా మీరు అంగీకరించిన వారుగా ఉండాలి. ఆ సత్యానికి లోబడిన వారుగా ఉండాలి. ఆ సత్యాన్ని లోకంలో మీరు చూపేవారుగా ఉండాలి అన్నట్టు ప్రభు ఇక్కడ ఆయన తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క మరి ఈ పరిచర్యలు, క్రైస్తవ పరిచర్యలు, క్రైస్తవ ధర్మంలో మనము ముఖ్యంగా లోకానికి చూపించవలసింది ఏమిటి అంటే, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన రక్షకుడు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఇంట్రడ్యూస్ జీసస్ టు ద వరల్డ్ యాజ్ ద సేవియర్. ఆఫ్టర్ దట్ ఓన్లీ you can introduce him as the healer, as the provider, as the one who gives all the blessings. ముందే ఆయన దీవెనలిచ్చేవాడుగా పరిచయం మనం చేయడం వల్ల అది అసత్యము, అది మిస్ అవుతుంది. వారు సరిగ్గా దాన్ని అంగీకరించలేని వారుగా, తర్వాత ఆయనను అర్థం చేసుకోలేని వారుగా అయిపోతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏది ఏ సమయంలో చెప్పాలో ఒక ఆర్డర్లీగా మనము చెప్పుకొని వెళ్ళాల్సినటువంటి అవసరత ఉన్నది. వెనకది ముందు, ముందుది వెనక మనం చెప్పినప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఇదేది దేవుడు ఇలాగనుకున్నాను, కానీ ఇలా కూడా ఉందా, ఇలాగైతే మనకెందుకు అని వారు అపార్థం చేసుకునే పరిస్థితి ఉన్నది. సత్యాన్ని ప్రజలు అపార్థం చేసుకోకుండా ఉండాలి అన్నట్టయితే మొట్టమొదట మనము లోకానికి చూపవలసినటువంటిది యేసు రక్షకుడు అని. కాబట్టి ఇలాంటి రక్షణను, మన అనుభవాన్ని, లేకపోతే ఇక రక్షణ ప్రకటించే విధానాన్ని, దాని కొరకు ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మనము ధ్యానించుకునే కాలంలోనికి వెళ్తున్నాం. కాబట్టి మన మనస్సులను మనం యోగ్యంగా సిద్ధపరచుకుందాం. ఆయన నా రక్షకుడు అనే విషయంలో మనం స్థిరపడదాం.
ఆ విషయంలో ఇంకా లోపంలో ఉన్నాయేమో సరిదిద్దుకోవడానికి మనం సిద్ధపడదాం. ఈ సత్యాన్ని లోకంలో జీవించడానికి, ప్రకటించడానికి మనం ఆయత్తపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.